ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఏదైతే అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి రీసెంట్గా స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట, మొన్న 7వ డేట్ నుంచి. అయితే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో నేను చేశాను. అయితే చాలామంది ఒక కామెంట్ అయితే చేస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది దీనికి అని చెప్పేసి కామెంట్ కూడా చేసేస్తున్నారు, ఈ ఏజ్ నాకు ఎలిజిబులా కాదా అని చెప్పేసి. మీకు ఈ వీడియోలో, ఈ చిన్న వీడియోలోనే మీకు ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని చూడండి, మీకు నోటిఫికేషన్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే చూపిస్తాను. క్లియర్ కట్గా నేను చెప్పిన వాళ్ళు మాత్రమే, ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే గమనించండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి వీడియోని లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ కానీ, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే దీనికి జనవరి 27 వరకే ఉంది. సో కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేయండి. దీని క్వాలిఫికేషన్ మీకు తెలిసింది కానీ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, ఇంటర్ లేదా డిప్లొమా. వీలైతే ఇంటర్లో కూడా ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఏంటి అని చెప్పేసి కూడా సపరేట్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత. సో మీ ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే, సో వాళ్ళు ఏమని మెన్షన్ చేశారు అంటే, ఇక్కడ 1 జనవరి 2005 నుండి 1 జూలై 2008 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. మొత్తానికి ఏంటంటే 21 సంవత్సరాల లోపు అయితే మీ ఏజ్ అయితే ఉండాలి. అయితే ఇక్కడ 1 జనవరి 2005 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 2005 అనుకోండి, 2005 1 జనవరి తర్వాత ఉండాలి. 2005 అంటే ఇప్పుడు జనవరి 1 కాబట్టి 2005 సంవత్సరంలో ఎవరైతే పుట్టినారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ డేట్ వరకు తీసుకుంటున్నాడు? 2008 జూలై 1 డేట్ లోపు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2008 జూలై 2 కానీ జూలై 3 కానీ అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్, అప్పుడు మీరు అప్లై చేసుకోనికైతే నడవదు అనమాట. సో మొత్తానికి ఏంటి, 1 జనవరి 2005 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, 1 జూలై 2008 లోపు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు అప్లై అయితే చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే 2004 డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఎవ్వరు కూడా మీరు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉండదన్నమాట. 2004 డిసెంబర్ 31 ఏదున్నా కూడా నడవది. ఇక్కడ 1 జనవరి 2005 తర్వాత అడిగారు కాబట్టి 2004 కానీ 2003 ఎవరున్నా కూడా దీనికి అప్లై చేసుకోనికి అర్హులైతే కాదు. ఇంకో విషయం ఏంటంటే, దీనికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఏముండదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏదైతే ఏజ్ ఇచ్చారో ఈ ఏజ్లో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. మరొకసారి చెప్తున్న జాగ్రత్త వినండి, 1 జనవరి 2005 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, 1 జూలై 2008 లోపు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఇంటర్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంటర్లో ఏ గ్రూప్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్ కాకుండా వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఏంటని చెప్పేసి వీలైతే సపరేట్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. లేదనుకుంటే నోటిఫికేషన్ వీడియో కూడా చేసిందే ఉంది. వీలైతే ఆ వీడియో చూడండి, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదన్నమాట, అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.